ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. టీఎన్జీఓస్ క్యాలెండర్ -2026ను ప్రముఖ నాయకులు జగ్గారెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ అలీ, కార్యదర్శి వేల్పూర్ రవి, అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, కోశాధికారి జి. శ్రీనివాస్, నిర్మల రాజకుమారి, ప్రమోద్, వెంకటేశం, విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని ఐబీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ టీఎన్జీఓస్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వారి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సంగారెడ్డి జిల్లా పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఫోరం అధ్యక్షులు జగన్, జనరల్ సెక్రటరీ రాజు, అసోసియేట్ ప్రెసిడెంట్ విద్యాధర్, ట్రెసరర్ రమేష్ మరియు కమిటీ సభ్యులను జగ్గారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ప్రజాపాలనలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఎంతో కీలకమని, గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు సంగారెడ్డి జిల్లా టెక్నికల్ జిల్లారెడ్డి గారి ద్వారా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా పంచాయత్ సెక్రటరీ వారం కింద ఎలక్ట్ అయ్యారు. దానికి జగన్ జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నికైనారు. అదేవిధంగా రాజు గారు సెక్రటరీగా ఎన్నుకోబడ్డారు. మరియు ట్రెజరర్గా మరి అసిస్టెంట్ ప్రెసిడెంట్గా విద్యాధర్ గౌడ్ గారు సెలెక్ట్ అయినారు. వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళందరినీ జగన్ గారు పిలిచి సన్మానం చేయడం జరిగింది. రేపు అందరూ మంచిగా ఉండాలని, కలిసిమెలిసి ఉండాలని జగన్ గారు అన్నారు. అదేవిధంగా ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళకు ప్రెసిడెంట్ సెక్రటరీ ఎన్నుకోవడం అంటే ఈ రోజు నుంచి వాళ్ళకి పనులు స్టార్ట్ అయినాయి అనుకుంటాం. రేపు అందరికీ పంచాయత్ సెక్రటరీలకు కావాల్సిన, వాళ్ళకు ఎంప్లాయీస్కు కావాల్సిన అన్ని ప్రతి విషయంలో వాళ్ళకు అండగా ఉండి పంచాయత్ సెక్రటరీ దాదాపు 600 మంది ఈ జిల్లాలో ఉంటారు. వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని చూసి వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూడాలని జగన్ని మరి టీం అందరినీ కోరుకుంటాం. అదేవిధంగా మేము కూడా టీఎన్జీఓస్ తరఫున మా కస్ని విజయ్ కుమార్, కస్ని శ్రీకాంత్, వెంకటరెడ్డి గారు, మరి నిర్మల రాజకుమారి గారు, అదేవిధంగా గడ్డం శ్రీనివాస్ గారు అందరూ మేము వాళ్ళకు, అదేవిధంగా మన పటంచూరు తాలూకా ప్రమోద్ గారు, మరి పేరున అందరు క్లాస్ 4 ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ షరీఫ్ గారు, టౌన్ ప్రెసిడెంట్ వెంకటేశం గారు అందరూ ఈరోజు ఇక్కడ ఉన్నాం. వాళ్ళకి ఎప్పుడు ప్రతి పనికి వారికి ఏ ఇబ్బంది ఉన్నా, వాళ్ళకి ఏం తక్లీఫ్ అయినా మేము అందరూ కలిసి సాల్వ్ చేస్తామని ఈ సమావేశంగా భావిస్తున్నాం. వాళ్ళని కూడా అందరినీ చూసుకోవాలని కోరుకుంటున్నాం.